ఇక మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని ప్రాచీన దేవాలయం కదిలి, బూరుగుపల్లి, బాబాపూర్ శివాలయాలతో పాటు పట్టణంలోని ఓంకారేశ్వర, నాగేశ్వర, శివకోటి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరమేశ్వరుని దర్శనం కోసం ఉదయాన్నే భక్తులు ఆలయాలకు చేరుకుని క్యూ లైన్లలో వేచి ఉన్నారు. శివరాత్రి జాతర సందర్భంగా దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పాలక వర్గ కమిటీ సభ్యులు తెలిపారు. ఇక శివరాత్రికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ తెలియజేస్తారు. సందర్భంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మనం ఇప్పుడు నిర్మల్ జిల్లాలోని కదిలే పాప హరేశ్వర మాత అన్నపూర్ణ పాప హరేశ్వర ఆలయం. ఇక్కడ ఈ పాప హరేశ్వర ఆలయానికి వేల సంఖ్యలో మన భక్తులు వస్తుంటారు. ఒక నిర్మల్ జిల్లానే కాకుండా ఆదిలాబాద్ జిల్లాతో ఇతర మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఈ పాప హరేశ్వర ఆలయం గురించి మన విశిష్టత గురించి ఇక్కడ ఆలయ పూజారి మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ ఆలయం యొక్క విశిష్టత, ప్రాధాన్యత ఏంది? మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారు? ఓం నమ శివాయ. శ్రీ శ్రీ అన్నపూర్ణ సహిత కదిరి పాప స్వామి దేవాలయము నిర్మల్ జిల్లా దిల్లార్పూర్ మండల్ కదిరి గ్రామంలో శియాద్రి లోహిలో వెలిసినటువంటి అతి పురాతన ఆలయము. పూర్వకాలంలో జమదగ్ని మహర్షి రేణుకాదేవి వాళ్ళ కుమారుడైన పరశురాముడి చేతుల మీదుగా ఈ ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకనగంటే తన తల్లిని చంపాడు కాబట్టి మాతృహత్య పరిహారం కొరకు శివుడి గురించి అనేకమైన తపస్సు చేసి శివుడు ప్రసన్నత ఇక్కడ వచ్చి ఆయన తపస్సు చేసిన వేళ తన యొక్క తల్లిని చంపిన పాపం దూరమైంది. అందుకే కదిలి పాప హరేశ్వర ఆలయము ఈ మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి తమ తమ కోరికలు తీర్చడానికి ఆ పాపారు సిద్ధంగా ఉన్నారు. ప్రతి దినాభివృద్ధిగా ప్రతి సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ 7 గుండాలు ఉన్నాయి. ఒకే సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దర్శనమిస్తారు కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ మహాశివరాత్రి వచ్చేసి ఆ స్వామిని దర్శించి జన్మదినం చేసుకోవాల్సిన కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు సర్మంగళాని భవంతు. ఓం స్వస్తి. ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మీరు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? ఆలయ కమిటీ, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, అదేవిధంగా గ్రామ పంచాయతీ వర్కర్లు, అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా భక్తుల యొక్క సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని సౌకర్యాలు, టిఫిన్లు కానీ, వాటర్ కానీ, ఉచిత టీ, అదేవిధంగా ఎందరో స్వయం సహాయక సంఘాల వాళ్ళు కూడా అనేక ఉచిత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరి సేవా కార్యక్రమాలు ఉపయోగించుకునే భక్తులందరికీ సౌకర్యంగా ఉంది. అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి లోకల్ గ్రామ పంచాయతీ అయినటువంటి కదిలి, మాడేగాం, అదేవిధంగా కుస్లి వాలంటీర్లు అనేక కార్యక్రమాలు చేస్తూ భక్తులకు అన్ని విధాలుగా సహాయ సహకార్యాలు అందిస్తున్నారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అయితే ఇక్కడ పాప హరేశ్వరం స్వయంగా పరశురాముడు స్థాపించిన గుడి కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకుంటే వాళ్ళ అన్ని పాపాలన్నీ పుణ్యానస్ అని చెప్పేసి ఇక్కడ ఆలయ అర్చకులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్ శ్రీనివాస్, రాజ్ న్యూస్, కదిలి హరేశ్వర ఆలయం నుండి.